కృపా సంపూర్ణ మా రక్షక యేసయ్య, మీ పాదాలకు ఎక్కలేని స్తుతులు స్తోత్రాలు తండ్రి. మహోన్నతుడా, మరి యొక్క గొప్ప సమయముగా ఈ పరిశుద్ధ మండకాల ధ్యానాలలో 12వ రోజులోకి నడిపిస్తున్నందుకు మీకే వేలాది స్తుతులు స్తోత్రాలు. గడిచిన దినం నుంచి ఈ దినం వరకు మమ్మల్ని కాచి కాపాడి మీ దగ్గర లేదో భద్రపరిచినందుకు మీకే వేలాది స్తుతులు స్తోత్రాలు. మరి 40 రోజుల మండకాల ధ్యానాలు మాకు ఎంతో అవసరమైన తండ్రి. పరిశుద్ధ దినాలుగా, పవిత్రమైన రోజులుగా మా కనుపింప చేసిన గొప్ప సమయము. ఎందుకనగా అయా, మీరు మా కొరకు శిలువ పరియాగముగా ఎన్నో శ్రమలకు వచ్చి రక్తాన్ని చిందించి మా కొరకు తండ్రి శిలువ యాగముగా అర్పించుకున్న దేవాది దేవుడు. మరి రోజు మీరందరం కూడా ఆ రక్షణను పొందుకొని, ఆ పునరుద్ధరణ బలాన్ని పొందుకొని అయా మేము నీతిమంతులుగా, పరిశుద్ధులుగా జీవించాలి అని ఆయన మీరు గుర్తు చేస్తున్నప్పుడు అయా వ్యక్తులు మారు మనసు పొందని వారిగా జీవిస్తున్నామేమో. కాబట్టి ఈ 2026వ సంవత్సరంలోనైనా, ఈ 40 రోజుల ధ్యాన ప్రణాళికలోనైనా మా జీవితాలను మార్చుకునే గొప్ప విధానం ద్వారా పశ్చాత్తాపంతో, ప్రాయశ్చిత్తముతో, ఆయా పాప క్షమాపణతో తండ్రి మీ పాదసన్నిధి దగ్గర కన్నీరు కాలుస్తూ తండ్రి వేడుకుంటూ వారి జీవితాన్ని పరిశుద్ధ మార్గంలో నడిపించుకునే విధానంలో మీ పరిశుద్ధాత్మ శక్తిని వారిపై కుమ్మరించమని వేడుకలు ప్రార్థన చేస్తున్నాం. మరి ఎవరో అశ్రద్ధ నిర్లక్ష్యం చేయకుండా ప్రతి మోకాలు మీ పాదసన్నిధిలో మోకరిల్లి మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు కలిగించే బిడ్డలుగా ప్రతి ఒక్కరిని నడిపించమని, ఈ ఆరాధనంతా కూడా మీరే తోడుగా ఉండి నడిపించమని నీ కుమారుడు మా పైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి వందనం నీకే వందనం పడబడుకుందాం. 189వ కీర్తన. వందనం నీకే వందనం పరిశుద్ధ శిరమా, వందనం నీకే వందనం. వందనం బొనదింతు నీదో నందమగు ఘన నామమునకి వందనం నీకే వందనం. సుందరుడని శిరసు హేళన వంది ముండ్ల కిరీటమోచగా నిందు చూచిన రక్త బిందులు చిందు చూడెడి గాయములతో గందెనా మోగుందెనా. ఇక నేనెందు పోవక నిన్ను గొలిచెద నందముగ మహిమ ప్రభావ వందనం నీకే వందనం. భీకరుడని ఎదుట సర్వ లోకములు వడికెడుగ నాముక నేకరణి నుమి వేయబడి వికార రూపము నుండి కందెను శ్రీకరా శ్రీ శుభాకరా. దేని ముఖ ప్రకాశం పాడు చేసి తిను కరుణ భాస్కర క్షణే శుభవందనం నీకే వందనం. మించు నీ ముఖ లక్షణముల మంచి పెదవుల రంగు చూడ కుంచెమైన నొగను పడకలు చించి తౌడలు కృంగిపోవుట నెంచగా ఆలోచించగా ఆదియంచి తపువల సౌర్యములు అర్పించిపోయెను మరణ
బయటకు రండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఓ ప్రభువా నా పెదవులను తెరువము. ఓ దేవా నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. ఓ ప్రభువా నా సహాయమునకు త్వరగా రమ్ము. తండ్రికిని కుమారుడికిని పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడెల్లప్పుడు యుగ యుగములందు మహిమ కలుగుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఉత్తర వచ్చుతారుగా 129వ సంకీర్తన. మన మధ్యలో శ్రీమతి జరుగువెల్లి జ్యోతి గారు వచ్చారా? దయచేసి ఎవరుందండి పేరు లేని అనుకుంటే ఉత్తర వచ్చుతారుగా 129వ సంకీర్తన. కీర్తనలు 129వ అధ్యాయం మొదటి. నా యవ్వన కాలము మొదలుకొని పగవారు నాకు అధిక బలం కలుగు చేసి వచ్చింది. అయినను వారు నన్ను జయింపలేకపోయింది. దున్నువారు నా వీపు మీద దున్నిరి, వారు చాలను పొడుగుగా చేసిరి. యెహోవా న్యాయవంతుడు, భక్తిహీనులు కట్టిన తాళ్ళు ఆయన తెప్పి ఉన్నాడు. సియోను పగవారందరూ సిగ్గుపడి వెనుకకు త్రిప్పుబడ్డురు గాక. వారి ఇంటి మీద పెరుగు గడ్డి వలె ఉందరు గాక. ఎరుగక మునిపే అది వాడిపోవును. పోయివాడు తన గుప్పిలైనను, పనులు కట్టువాడు తన ఒడినైనను దానితో నింపుకొనుడు. అందరం కలిసి తాళినపోవాడు యెహోవా ఆశీర్వాదము నీ మీద ఉండుగాక. యెహోవా నామమున మేము దీవించుచున్నాము అని అనక ఎందరు. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకు ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగయుగమునందు ఉండునట్లు మహిమ కలుగును గాక. ఈ 40 రోజుల శ్రమల కాల ధ్యానముగా ప్రత్యేకమైన లేఖన భాగాలతో అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6 నుంచి 13 వచనాలు కుమారి మద్దు సుమతి వచ్చి చదవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నా. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6 నుంచి దయచేసి రోమీయులకు 4వ అధ్యాయము 6 నుంచి 13 వరకు.
ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడేమని నీతిమంతుడుగా ఎంచును ఆ మనుష్యుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడు. ఏదైనగా తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు. ఈ ధన్య వచనము సున్నతి గల వారిని గూర్చి చెప్పబడినదా, సున్నతి లేని వారిని గూర్చి కూడా చెప్పబడినదా? అబ్రహాము యొక్క విశ్వాసం అతనికి నీతి అని ఎంచబడినచున్నాము కదా. మంచిది. అది ఏ స్థితి యందు ఎంచబడను? సున్నతి కలిగి ఉండినప్పుడా, సున్నతి లేనప్పుడా? సున్నతి కలిగి ఉండినప్పుడు కాదు, సున్నతి లేనప్పుడే. మరియు సున్నతి లేని వారైనను నమ్మిన వారందరికీ అతడు తండ్రి యొక్కట వలన వారికి నీతి ఆరోపించుటకై అతడు సున్నతి పొందక మునుపు తనకు కలిగిన విశ్వాసము వలనైన నీతికి ముద్రగా సున్నతి అను గుర్తు పొందెను. మరియు సున్నతి గల వారికి తండ్రి యొక్కటకు అనగా సున్నతి మాత్రము పొందిన వారు కాక మన తండ్రి అయిన అబ్రహాము సున్నతి పొందక మునుపు అతనికి కలిగిన విశ్వాసము యొక్క అడుగుజాడలను బట్టి నడుచుకొనిన వారికి తండ్రి యొక్కటకు అతడు ఆ గుర్తు పొందెను. అతడు లోకమునకు వారసుడగును వాగ్దానము అబ్రహాముకైనను అతని సంతానమునకైనను ధర్మశాస్త్ర మూలముగా కలగలేదు కానీ విశ్వాసము వలనైన నీతి మూలముగా కలిగెను. ఎంత పర్యంతము ఓ ప్రభువా మమ్మను కనికరింపుము. దేవునికి స్తోత్రము కలుగును గాక. మా మధ్యలో వాక్య ధ్యానం చేయడానికి శ్రీమతి పోపూరి జోస్మీరి గారు మా మధ్య ఉండగా, వాక్య ధ్యానానికి ముందుగా ప్రార్థనలో నడిపించడానికి శ్రీమతి వీర్నపు తేరేజమ్మ గారు వచ్చి ప్రార్థనలో నడిపించవలసిందిగా ముగ్గురు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. మన మధ్యలో శ్రీమతి పోపూరి జోస్మీర్ గారు వచ్చి వాక్య ధ్యానం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నా. వచ్చారా? మీకు మొత్తం నలుగు కాలేదు అనుకున్నారంటే అందరూ రాదు కదమ్మా, రాదుగా. ప్రియ దేవుని సంగమా, బిడ్డారా, మరి దేవుడు అనుగ్రహించిన ఈ గొప్ప సమయంలో మరి వాక్య ధ్యానంలో మరి దేవాది దేవుడు అనుగ్రహించిన గొప్ప రోజుగా ఈ 40 రోజుల శ్రీనివాశ్రమ ధ్యానాలు అనేవి ఎంతో ప్రాముఖ్యమైన సమయము. మరి ఎందుకనగా ఇవి పరిశుద్ధ దినాలుగా మనం గుర్తు చేసుకుంటూ, మరి పరిశుద్ధ దినాలలో మనం పవిత్రమైన జీవితాలతో గడపాల్సిన బాధ్యతను గుర్తు చేస్తూ ఈ 40 రోజుల ప్రణాళికలో దేవుడు మనకి ఇచ్చిన గొప్ప అవకాశం. మరి 40 రోజులు ఎందుకు జరుపుతున్నారని కొంతమంది యూట్యూబ్లో పెడుతుంటున్నారు కదా, అవన్నీ కూడా పిల్లలు చూస్తుంటారు కూడా, చక్కటి వారు కూడా చూస్తున్నారు. మరి పదే పదే మనం గుర్తు చేసుకుంటున్నాం కదా 40 రోజులు కూడా. మరి ఎందుకు మనం ధ్యానం చేసుకుంటున్నాం? 40 అనే అంకె ఎంత ప్రాముఖ్యమైనదో మనం గుర్తు చేసుకుంటున్న విధానమే కదా. మరి దాన్ని ఎన్నో సంవత్సరాల క్రితం నుంచి కూడా జరుపుకుంటున్న విధానాన్ని మరి తప్పుపట్టే వారు కూడా లేకుండా పోలేదు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, మరి యేసుక్రీస్తు వారు గుడ్ ఫ్రైడే రోజు, మంచి రోజు, మంచి శుక్రవారం రోజు ఆయన శిలువ బలియాగం ద్వారా లోకంలో ఉన్న మనుషులందరూ కూడా రక్షించిన దేవాది దేవుడు. అంత రక్షణ ప్రణాళిక మన జీవితానికి ఇచ్చిన దేవుడు మన జీవితాన్ని పరిశుద్ధంగా పవిత్రంగా మార్చడానికి దేవుడు మనకి ఇచ్చిన గొప్ప విధానం. మరి ఇంతగా రక్షణ పొందుకున్న మనందరం కూడా మరి తిరిగి మనం ఎలాంటి జీవితాలతో ఉండాలి,
రక్షణ భాగ్యాన్ని పొందిన తర్వాత మనందరం కూడా ఎలాంటి జీవితాలుగా మార్చబడాలి? అదే ఈరోజు ఈ వాక్యం మనకిచ్చిన గొప్ప విధానం ద్వారా మరి చక్కటి అంశంతో ఈరోజు వాక్యాన్ని మనం సిద్ధపరిచిన దేవాది దేవుడు నూతన సృష్టి అనే అంశం ద్వారా ఈరోజు వాక్యాన్ని మనం గుర్తు చేస్తున్నాడు. మరి ఈరోజు మనందరం కూడా మన నూతన జీవితంతో ఉండాలి, నూతన సృష్టిగా ఉండే వారిగా మనం జీవించాలి. ఎందుకంటే పాత నూతన జీవితాన్ని తీసివేసి మరి నూతనంగా జీవితాన్ని ఇచ్చిన దేవాది దేవుడు గనక ఆ నూతన క్రియలు మనలో జరిగించాలి కదా. ఎంతవరకు జరిగిస్తున్నా? వృక్షం సైతం కూడా తన యొక్క పాత రోత ఆకులను తీసివేసుకొని ఎండుటాకులను తీసివేసుకొని నూతనంగా చిగిర్చే కాలముగా ఈరోజు మనందరం కూడా ప్రతి వృక్షాన్ని కూడా మనం చూస్తూ ఉంటున్నాం. చూడండి, దేవుడు ఇంతగా సృష్టించిన ఈ యొక్క ఆ సృష్టిలో ఉన్న ప్రతి భాగం కూడా దేవుడు చెప్పినట్లు కూడా వింటున్నది కూడా మనం గమనించుకోవాలి. ప్రియా దేవుళ్ళారా, మరి అంతకన్నా గొప్ప బాధ్యత మనుషులుగా నీకు నాకు ఇచ్చాడు దేవుడు. ఏంటది? మా దేవుని పోలికగా నన్ను సృష్టించి ఆయన ప్రాణవాయు మనలో ఊది ఎంత శక్తివంతులుగా మనల్ని జీవింపచేసిన దేవాది దేవుడిగా ఉండగా ఆయన ఆజ్ఞలు పాటించకుండా ఆయన్ని తిరస్కరించిన వారిగా జీవించి ఉండగా ఆ పాపము శాపమై అందరం కూడా మరణానికి పాత్రులుగా జీవించిన విధానమే. అలాంటి మరణ ప్రాప్తులైన మనల్ని మళ్ళా తిరిగి ఏం చేశాడు? తన యొక్క ఆ పరిశుద్ధమైన నీతికరమైన జీవితంతో ఉన్న యేసుక్రీస్తు వారే శిలువ బలియాగముగా మన పాపాల నిమిత్తము ఆ శిలువపై బలియాగముగా అర్పించుకొని రక్షించి మనందరం కూడా నూతన సృష్టిగా మార్చిన దేవాది దేవుడు. అందుకని ఈరోజు ఈ అంశంలో దేవుని ప్రణాళికలో క్రీస్తునందు మనము నూతన సృష్టి. ప్రియాదులరా, దేవుని ప్రణాళికలో క్రీస్తునందు మనము నూతన సృష్టి. చూడండి, మూలవాక్యంగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక మనం చూసినట్లయితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం చూడండి. 5వ అధ్యాయము 17వ వచనాన్ని చదవండి. కాగా ఎవరైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. ప్రియ దేవుళ్ళారా, చూడండి, ఎవరైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. మరి నూతన సృష్టిగా నీ క్రియలు ఉన్నాయా? మరి మనందరం కూడా నూతన సృష్టిగా మార్చబడి ఉండగా చూడండి, అక్కడే మనం గమనించాం, క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. ఈ మూలవాక్యం ద్వారా దేవుడి వాక్యాన్ని మనం గుర్తు చేస్తున్నాడు. కాబట్టి ఎవరైనా క్రీస్తునందున్న ఎడల అతను నూతన సృష్టి అనే మరి ఈ మాట ప్రతి హృదయంలో కూడా మార్పు రోగాలు. కాబట్టి ఈరోజు నేను చేసే క్రియలు పాత రోత జీవితాలతో ఇక్కను నా జీవితం ఉందా అని ఒక్కసారి మనం గ్రహించుకున్న వారిగా ఉన్నట్లయితే, నేను ఇంకనూ పాత రోత జీవితంతో ఉన్నాను అనుకుంటే నూతన సృష్టిగా నువ్వు ఉన్నవాడివి కాదు, మా క్రీస్తు ద్వారా రక్షించబడ్డవాడు కాదు అని మళ్ళా నీకు గుర్తు చేస్తున్నాడు. ఎందుకంటే ఈరోజు మనందరం కూడా ఆయన రక్షణ పొందుకున్నారనే మాట చాలా చక్కగా మాట్లాడుతుంటాం కదా. మంచిదే, మా రక్షణ పొందుకున్నారనే మాట ఎంత గొప్ప మాట. మరి రక్షణ పొందుకున్న మనందరం కూడా ఎలాగ జీవించాలి? అది ప్రాముఖ్యమైన మాటగా గుర్తు చేస్తున్నాడు. అందుకనే మా దేవుని ప్రణాళిక ఏదైనా యాదృచ్ఛికము కాదని ఈరోజు మనకు గుర్తు చేస్తున్నాడు. మా దేవుడు ఏదో యాదృచ్ఛికంగా చేశారనుకుంటున్నారేమో, ఆయన అప్పుడప్పుడే ఆలోచన చేసుకొని ఇవన్నీ కూడా చేశారనుకుంటున్నారేమో. కాదు, దేవుని ప్రణాళిక ఎంత గొప్పగా ముందుగానే సిద్ధపరచుకొని చేసిన గొప్ప ప్రణాళిక. కాబట్టి ఆయన ప్రారంభం నుండి ఒక నిత్య ప్రణాళిక ఆయనకు ఉంది. దేవుడిలారా, ఒక ప్రణాళిక ఆయనకు ఉంది కనుకనే ఆ నిత్య ప్రణాళికలో ఆ క్రీస్తునందు నూతన సృష్టిగా మార్చబడటానికి ముందుగానే సిద్ధపరచున్నాడు దేవుడు. ప్రియాదులారా, కాబట్టి యెషయా గ్రంథంలో 65వ అధ్యాయం ఈరోజు మనం చూసినట్లయితే యెషయా గ్రంథం చూడండి ఒకసారి. 65వ అధ్యాయం చూడండి. 65వ అధ్యాయం 17 చదవండి. ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను, మునుపటివి మరువబడును, జ్ఞాపకములకు రావు.
నేను సృజించుతున్న దాని గురించి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించుడి. నిశ్చయముగా నేను యెరూషలేమును ఆనందకరమైన స్థలముగాను ఆమె ప్రజలను హర్షించు వారిని గాను సృజించుచున్నాను. నేను యెరూషలేమును గురించి ఆనందించెదను, నా జనులను గురించి హర్షించెదను. రోదన ధ్వనియు విలాప ధ్వనియు దానిలో ఇక వినపడవు. అక్కడ ఇకను కొద్ది దినములే బ్రతుకు శిశువులు ఉండరు, కాకుని ముసలి వారు ఉండరు. బాలులు 100 సంవత్సరముల వయసు గల వారై చనిపోవుదురు. పాపాత్ముడై శాపగ్రస్తుడై అగువాడు సైతము 100 సంవత్సరములు బ్రతుకును. జనులు ఇల్లు కట్టుకొని వాటిలో కాపులు ముందురు, ద్రాక్ష తోటలు నాటించుకొని వాటి ఫలములను అనుభవింతురు. 25 వచనాల వరకు కూడా మన ఇంటి దగ్గర మళ్ళా చదువుకోండి. ఆ 17 నుంచి 25 వచనాలు కూడా చదువుకుంటే ఆ కొత్త ఆకాశము కొత్త భూమి సృజిస్తున్నానని దేవుడు చెప్తున్నాడు. చూడండి, కొత్త ఆకాశము కొత్త భూమిని నేను సృజిస్తున్నాను. దానిలో ఎలాగా జీవిస్తున్నామో మళ్ళా ఈ యొక్క 25 వచనాల్లో కూడా గుర్తు చేస్తున్నాడు. చూడండి కదా, ఆ కొత్త ఆకాశం కొత్త భూమి ఎలా ఉంటుందో నీకు గుర్తు చేస్తున్నాడు. మరి కొత్త ఆకాశం కొత్త భూమి ఇంతగా దేవుడు నీ కోసం ఏర్పాటు చేసి ఉండగా మరి నీవు కూడా నూతన సృష్టిగా జీవించాలి కదా. మరి నూతనమైన జీవితంతో నువ్వు ప్రారంభించాలి కదా. పాత నూతన జీవితంతో దానిలో జీవించగలవా? అందుకని ఈరోజు ఈ 40 రోజుల శరత్కాల ధ్యానాల్లో గుర్తు చేస్తున్న గొప్ప మాటలు ప్రియాదులారా. అందుకనే కొత్త భూమిని సృష్టిస్తున్న ఈ గొప్ప విధానంలో యెషయా ప్రవక్త ద్వారా చెప్పిన ఈ గొప్ప మాటలు ఎంత గొప్ప మాటలు మనం గుర్తు చేస్తున్నాడు. ఇక రోమా పత్రిక ద్వారా 4వ అధ్యాయంలో అబ్రహాం విశ్వాసము చేత నీతిమంతుడై ఉన్నాడని చెప్పిన గొప్ప మాటలు ఈ 2 లేఖన భాగాల ద్వారా మనం గుర్తు చేస్తున్న గొప్ప విధానం. అందుకనే ఈ 2 లేఖన భాగాల్లో గొప్ప సత్యాలు మనం ఈ హృదయంలో భద్రపరచుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. ఏమిటనగా దేవుని ప్రణాళిక విశ్వాసము చేత క్రీస్తునందు మనలను నూతన సృష్టిగా చేయుట. చూడండి, ఒక్కసారి ఈ మాటలు మా మీ హృదయంలో నెరవేర్చుకుంటే చూడండి ఏమన్నాడు? దేవుని ప్రణాళిక ఎలాంటిది? విశ్వాసము చేత క్రీస్తునందు మనలను నూతన సృష్టిగా చేయుట. కాబట్టి ఈరోజు 3 లేఖన భాగాలు, ఈ యొక్క 2 లేఖన భాగాల ద్వారా 3 అంశాలతో దేవుడు ఈరోజు వాక్యాన్ని నీకు గుర్తు చేస్తున్నాడు. ఒకటి, నూతన సృష్టి యొక్క వాగ్దానం గురించి మొట్టమొదటి అంశముగా నీకు గుర్తు చేస్తున్నాడు. ఏంటంటే నూతన సృష్టి యొక్క వాగ్దానము. యెషయా గ్రంథం 45వ అధ్యాయంలో 17వ వచనాన్ని మళ్ళా మనం గుర్తు చేసుకుందాం. ఇదిగో నేను కొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను, మునుపటివి మరువబడును, జ్ఞాపకమునకు రావు. ప్రియరా, పాతవి గతించిపోతున్నానని చెప్తున్నాడు. మరి ఆ యొక్క భూమి ఆకాశం అన్ని కూడా కొత్తవిగా దేవుడు ఏర్పాటు చేయబోతుండగా దానిలో నీ జీవితం ఎలా ఉండాల్సిందో ఆలోచన చేసుకోవాలి. కాబట్టి మా దేవుని ప్రణాళిక పునరుద్ధరణకు సంబంధించిందని మళ్ళా ఈరోజు నీకు గుర్తు చేస్తున్నాడు. అంటే ఆల్రెడీ నేను సృష్టించాడు, కానీ నువ్వు దేవుని మాట వినకుండా, మనందరం కూడా దేవుని మాటను దేవుని ఆజ్ఞను పాటించకుండా ఎలా పతనమైపోయాం, ఎలాగా శాపగ్రస్తమైన విధానంలో మరణపాత్రులుగా మారిపోయాం. అందుకని మా దేవుని ప్రణాళిక మళ్ళా యేసుక్రీస్తు వారి ద్వారా నిన్ను నన్ను మనందరూ కూడా పునరుద్ధరింప చేసుకునే గొప్ప స్థితిని ఈరోజు మనం గుర్తు చేస్తున్నాడు. కాబట్టి ఆది కాండంలో మా దేవుడు మంచి సృష్టి ఎలాగా చేశాడో ఆది కాండం 1వ అధ్యాయం 31వ వచనంలో మీరు ఇంటి దగ్గర చదువుకోండి. సమయంలో కనుక 31వ వచనంలో మీరు చదువుకోండి. కానీ మా పాపం చేత అది చెడిపోయిన సందర్భాన్ని కూడా ఆ అధ్యాయంలో 3వ అధ్యాయంలో మళ్ళా మీరు ఇంటికి చదువుకోండి. ఎందుకంటే టైం ఉంటుంది కనుక ఆ అధ్యాయాన్ని కూడా మీరు చదువుకుంటే మా గుర్తు పెట్టుకొని ఆ 3వ అధ్యాయంలో ఎలాగ చెడిపోయిన జీవితాలు మనని దేవుడు ఇంతగా నిన్ను సృష్టించినప్పుడు, ఇంతగా దీంపచేసినప్పుడు దేవునికి లోబడేవాడిగా మనం జీవించాలి కదా. కానీ మొట్టమొదటిగానే మానవులు ఆదాము హవ్వ జీవిత విధానంలో భ్రష్టులైపోయిన జీవితాలతో మనందరం కూడా జీవించిన విధానం. అందుకనే ప్రియ దేవుడారా, దేవుడు తన సృష్టిని ఇచ్చిపెట్టలేదు, కానీ
ఆయన పునరుద్ధరణ ప్రణాళికను ప్రారంభించిన సందర్భమే ఈరోజు మనం గుర్తు చేసుకునే విధానం. ఆయన సృష్టిని విడిచిపెట్టలేదు. మా ఉగ్రత వచ్చింది, కోపం వచ్చింది, చంపేద్దాం, ఇక మానవుడు ఎవరు కూడా బతకకుండా చేయాలని కోపం వచ్చింది. కానీ ఆయన జాలి, దయ, కరుణ చూపించిన దేవుడిగా ఆ సృష్టిని నశింపచేయలేదు, కానీ విడిచిపెట్టలేదు. కానీ ఆయన తిరిగి మళ్ళా పునరుద్ధరణ ప్రణాళికను మొదలుపెట్టాడు. ఎవరి ద్వారాగా? యేసుక్రీస్తు వారిని పరిపూర్ణ మానవుడిగా లోకానికి పంపించి పునరుద్ధరింప చేసిన సమయాన్ని కూడా ఈరోజు మనం గుర్తు చేసుకోవాలి. అది ప్రకటన గ్రంథంలో చూడండి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయాన్ని చూడండి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయంలో 5వ వచనాన్ని, 21వ అధ్యాయం 5వ వచనం. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్న వాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి గనుక రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు. ప్రియమిత్రులారా, భవిష్యత్తులో జరిగే మాట, యెషయా ప్రవచించిన మాటలు ఒక్కసారి గుర్తు చేసుకోండి. మా నూతన ఆకాశాన్ని, నూతన భూమిని నేను సృష్టించబోతున్నాను, అందులో మనందరూ కూడా నూతన సృష్టిగా జీవించబోతున్నామని గుర్తు చేసిన యెషయా ప్రవక్త ద్వారా 65వ అధ్యాయంలో చదువుకున్నాం కదా. మరి భవిష్యత్తులో జరగబోయే సంఘటన కూడా ప్రకటనని గుర్తు చేశాడు. గొప్ప మాటలు ఈరోజు 5వ వచనంలో, అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనగా చేయుచున్నానని చెప్పాను. భవిష్యత్తులో ఎలా ఉండబోతున్న మాట కూడా ఈరోజు మనం తెలుసుకున్నాం. మరింతగా తెలుసుకున్న తర్వాత నూతన సృష్టిగా జీవించిన మన జీవితాలు, మన క్రియలు ఎలా ఉండాలి? ప్రియ దేవుడా, కాబట్టి మరి దేవుడు మన జీవితాన్ని పునరుద్ధరించడానికి సిద్ధంగా ఉన్నాడు అనేది మనందరూ కూడా గుర్తిరిగిన వారమే. అందుకని కొత్త సృష్టి ఆనందాన్ని తీసుకొస్తుంది. మన కొత్త సృష్టి ఏం చేస్తుంది? ఆనందాన్ని తీసుకొస్తుంది. అయ్యో, పాత జీవితం మంది ఎంత భయంకరమైన జీవితము, పాపంలో ఉన్నప్పుడు నా జీవితం ఎంత భయంకరంగా ఉంది, శాంతి లేదు, సమాధానం లేదు. మరి కొత్త సృష్టిగా సృష్టించిన జీవితము ఎంత ఆనందంగా ఉంది అనే భావన నీలో ఈరోజు రావాల్సిన బాధ్యత ఆల్రెడీ మనందరికీ వచ్చేసింది. ప్రియాదులరా, కాబట్టి మరి ఆ కొత్త సృష్టి ఆనందమును ఎలాగా తెస్తుందో మనకి ఆ 65వ అధ్యాయ యెషయా గ్రంథంలో 65వ అధ్యాయము 18 నుంచి 19వ వచనంలో కూడా మరి చెప్పిన గొప్ప మాటలు మళ్ళా మీరు ఇంటిగా చదువుకోండి. అంటే యెరూషలేమునకు సంతోషంగా చేయదని చెప్పాను. దేవుని ప్రణాళికలో దుఃఖము శాశ్వతం కాదని కూడా నీకు గుర్తు చేస్తున్నాడు. అందుకే సంకీర్తన చూడండి, 30వ సంకీర్తన చూడండి ఒకసారి. 30వ సంకీర్తనలో 5వ వచనం చూడండి. ఆయన కోపము నిమిషం మాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలమున ఏర్పు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. పిల్లరా, చూడండి, దేవుని ప్రణాళికలో దుఃఖం శాశ్వతం కాదు. మా 30వ సంకీర్తన కాను ద్వారా దావీదు ద్వారా ఈరోజు మనం గుర్తు చేస్తున్నాడు. ఆయన కోపము నిమిషం మాత్రమే. కాబట్టి ఎప్పుడైనా కానీ మారు మనసు పొందుకునే వారిగా ఉండాలి. అదే 40 రోజుల ఈ ధ్యాన ప్రణాళికలో అందరం కూడా గుర్తు చేసుకున్న గొప్ప సందర్భం. కాబట్టి ఇది క్రీస్తులో నెరవేరిన సంఘటన కూడా మనం గుర్తు చేస్తున్నాడు. మరి ఈరోజు దేవుని ప్రణాళిక పునరుద్ధరణకు సంబంధించింది కదా. కాబట్టి కొత్త సృష్టి ఆనందాన్ని తీసుకురావాలి. ఇది క్రీస్తులో నెరవేరింది అనేది మనం గుర్తు చేసుకొని మా నూతన సృష్టి యొక్క వాగ్దానము ఎలాగా నెరవేర్చబడిందో ఈరోజు మనం గుర్తు చేసుకోవాలి. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చూడండి ఒకసారి. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 9-10 వచనాలు చదవండి. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన యందు విస్తరింపజేశారు. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెనని
ప్రియ దేవుడారా, కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గురించిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన యందు విస్తరింపజేసెను. ప్రియరా, చూడు, దేవుని కృప ఎంతగా విస్తరింపజేసుకున్నాం, ఆయన కృప మన మీద ఎంతగా విస్తరింపపరచుకొని ఆ కృపతో మనం జీవిస్తున్నాం. కాబట్టి ఈ సంకల్పాన్ని బట్టి ఆయన పరలోకములో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చబడని తనలో తాను నిర్ణయించుకొనెను. దేవుని ప్రణాళిక అప్పుడు అనుకుందా? మా కాదు. అపోస్తలుడైన పౌలు కూడా ఎఫెసీ సంఘములో గుర్తు చేస్తున్నాడు. యేసు క్రీస్తునందు నూతన సృష్టిగా మారుస్తారని ముందుగానే దేవుని ప్రణాళిక ఉంది, యాదృచ్ఛికంగా వచ్చింది కాదు. ప్రియమురా, కాబట్టి మొదటి సత్యం ఏంటనగా ఈరోజు దేవుని ప్రణాళిక మన పునరుద్ధరణ కొరకనే ఈరోజు గుర్తు చేసుకోవాలి. అదే మొదటి అంశం. నూతన సృష్టి యొక్క వాగ్దానం ఏంటి? దేవుని ప్రణాళిక మనం పునరుద్ధరింపజేసే గొప్ప విధానం. ఇక రెండోదిగా మనం చూస్తే విశ్వాసము ద్వారా నీతిమంతులుగా ఉండటయే నూతన సృష్టి యొక్క ద్వారము. మరి రెండవ అంశం ఏంటి? విశ్వాసం ద్వారా నీతిమంతులుగా ఉండటయే నూతన సృష్టి యొక్క ద్వారము. చూడండి, అక్కడ రోమపత్రిక 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 6 నుంచి 8 వచ్చిన చదవండి. ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతులుగా ఎంచునో ఆ మనుషుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడు. ఎలాగనగా తన అతిక్రమములకు పరిహారం పొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము పొందినవాడు ధన్యుడు. ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. ప్రియ దేవులారా, చూడండి, దావీదు చెప్పినట్లు పాపములు క్షమించబడిన వాడు ధన్యుడు. చూడండి, ఇక్కడ రోమాపత్రికలో మనం గుర్తు చేసిన అపోస్తలుడైన పౌలు ద్వారా ఏమంటాడు? పాపములు క్షమించబడిన వాడు ధన్యుడని గుర్తు చేస్తున్నాడు. అందుకే నూతన సృష్టి ముందుగా క్షమాపణ అవసరం మనకి. ఈరోజు మా నూతన సృష్టిగా నేను చేశానని దేవుడు చెబుతున్నాడు. ఆల్రెడీ నూతన జీవితాన్ని మనకి అందించాడు. ఆ నూతన జీవితాన్ని పొందుకున్న మనందరం కూడా పాపాలు క్షమింపబడే విధంగా మనము దేవుని దగ్గర క్షమాపణ కోరుకునే వారిగా ఉండాలి. ఉన్నామా? ఎప్పుడు రక్షించాడు దేవుడు, ఎప్పుడు మన నూతన జీవితాలతో జీవింపజేసిన దేవుడిగా ఉన్నాడు. మరి ఈరోజు 2026వ సంవత్సరంలో మనందరం కూడా జీవిస్తున్నాం. మరి పాపాలు క్షమించబడే విధంగా దేవుని దగ్గరికి వచ్చి మా పాపాలు క్షమించబడే విధంగా నువ్వు ప్రార్థించావా? పాప క్షమాపణ దేవుని దగ్గర అడిగావా? మొరపెట్టుకున్నావా? మరి అలాగా పాపాన్ని క్షమించే విధంగా నువ్వు అడగలేదంటే నూతన సృష్టిగా నువ్వు లేవు అనేది కూడా నువ్వు గుర్తు చేసుకోవాలి. కాబట్టి పాత మనిషి పాపముతో బంధింపబడి ఉన్నాడనేది ఈరోజు మనందరం కూడా మళ్ళా మనం తిరగాలి. ఇప్పుడు కూడా మనందరం కూడా పాపంలో బంధించబడిన వారికి ఉన్నాం. దేవుడు గారు పాపంలో ఈరోజు ఇక్కడ బంధింపబడిన వారిగా ఉన్నామనేది జగమెరిగిన సత్యమే కాదా? లేదా నేను పరిశుద్ధులుగా ఉన్నాను, నేను ఏమాత్రం పాపం నేను చేయట్లేదు అనేవారు ఉన్నారా? అంటే ఈరోజు ఇంకా ఎలాంటి స్థితిలో మనం ఉన్నామో మా ఖచ్చితంగా గుర్తు చేసుకొని నూతన సృష్టి కావాలంటే ముందుగా పాప క్షమాపణ పొందుకోవాలి. మా నూతన సృష్టి పొందుకోవాలంటే ఏం చేయాలి? ముందుగా పాప క్షమాపణను పొందుకోవాలి. యోహాను రాసిన మొదటి పత్రిక చూడండి ఒకసారి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనాన్ని చదవండి. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతులను గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. ఈ మాట ఎన్నిసార్లు మనం చదువుకున్నాం. ఈ 9వ వచనాన్ని ఎన్నిసార్లు మనం యోహాను భక్తుల ద్వారా ఈ మొదటి పత్రిక ద్వారా 1వ అధ్యాయంలో చదువుకున్నాం. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతులను గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. అది గొప్ప సూత్రము.
మా యేసుక్రీస్తు వారు ఏ విధంగా మన జీవితాన్ని రక్షింపజేసిన దానిలో మన జీవితాలు ఉండాల్సిన బాధ్యతని గుర్తు చేస్తున్నాడు. అలాగే యోహాను భక్తుడు మొదటి పత్రిక ద్వారా ఈ గొప్ప మాటలు మనం గుర్తు చేస్తున్నాడు. కాబట్టి విశ్వాసం దేవుని నీతిని అందిస్తుంది. ఖచ్చితంగా విశ్వాసం ద్వారా నీతిమంతులుగా ఉన్నట్టే నూతన సృష్టి యొక్క ద్వారం. చూడండి ఎంత గొప్ప అర్థం దాంట్లో. రెండవ అంశంలో విశ్వాసం ద్వారా నీతిమంతులుగా ఉన్నట్టే నూతన సృష్టి యొక్క ద్వారం. మనం నూతన సృష్టిగాను ముందుకు సాగాలంటే, ఆ ద్వారంగా రావాలంటే ఏం చేయాలి? ముందుగా విశ్వాసం ద్వారా నీతిమంతులుగా ఉండుటయే. అందుకని విశ్వాసము దేవుని నీతిని అందిస్తుంది అని గుర్తు చేస్తూ, మా అబ్రహాము ధర్మశాస్త్రం చేత కాదు విశ్వాసం చేతనే నీతిమంతులుగా ఎంచబడ్డవాడిగా ఉన్నారని గుర్తు చేస్తున్నాడు. అదే కదా మనం చెప్పింది. రోమాపత్రిక 4వ అధ్యాయంలో 3వ వచనాన్ని చదవండి. లేఖనం ఏం చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. చూసారా ప్రియమరా? అబ్రహాం దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. సున్నతి జరిగించుకోలేదు అబ్రహాం కదా, కానీ దేవుని నమ్మాడు కనుక మా చూడండి ఎంతగా ఈరోజు ఆ యొక్క ధర్మశాస్త్రం చేత కాకుండా విశ్వాసం చేత నీతిమంతులుగా పిలువబడిన అబ్రహాం జీవితాన్ని మనం గుర్తు చేస్తున్నాడు. అంటే మనము క్రీస్తులో విశ్వాసముతో జీవిస్తున్నామో లేదో ఈరోజు మనం గుర్తు చేసుకోవాలి. మన పాపాలు క్షమించబడే విధంగా దేవుని దగ్గర ఒప్పుకుంటున్నామో లేదో ఈరోజు నువ్వు గుర్తు చేసుకోవాలి. నూతన సృష్టి అంటే అదే. నూతన జీవితాన్ని నీకు ఇచ్చిన విధానంలో ఆ నూతన సృష్టిలో జీవించాలంటే మా అదే దేవుడి ఈరోజు నేను కోరుకుంటాం గొప్ప విధానం. కాబట్టి విశ్వాసం ద్వారా నీతిమంతులుగా ఉంటే నూతన సృష్టికి ద్వారముగా నీకు గుర్తు చేస్తున్నాడు. అది ఎలాగనగా వాగ్దానం కృప చేతనే. ఆ వాగ్దానం దేని చేత? కృప చేతనే. చూడండి ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయం చూడండి ఒకసారి. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనాలు అండి. మీరు విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వలనే. అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడును అతిశయపడ వీలు లేదు. ఎంత ఖచ్చితమైన మాటలో ప్రియమరా! అంటే ఆ వాగ్దానము ఉచితమైన కృప చేతనే, దేవుని వాగ్దానం ఉచితమైన కృప చేతనే పొందుకున్నాం. కాబట్టి కొత్త ఆకాశం కొత్త భూమిని దేవుడు సృష్టింపజేసి ఉండగా మా నూతన సృష్టిగా నేను మార్చబడి యేసుక్రీస్తు వారి ద్వారా ఎంత గొప్ప ప్రణాళికతో దేవుడు నడిపిస్తున్నాడు చూసారా. మరి నీ జీవితాన్ని పునరుద్ధరణ చేయడానికి యేసుక్రీస్తు వారు మానవుడిగా దిగి వచ్చిన గొప్ప విధానం. ప్రియమరా, ఈరోజు నిన్ను పునరుద్ధరింపజేశాడు, పునరుద్ధరణ బలాన్ని మనకు అందించాడు. మనందరం కూడా నూతన సృష్టిగా జీవింపజేసుకునే శక్తిని కూడా మనకి ఇచ్చాడు. ఆ నూతన జీవితం ద్వారా నీ క్రియలు ఎలా ఉన్నాయో ఆలోచన చేసుకుంటున్నావా? అందుకని రెండవ సత్యం ఏంటి? నూతన సృష్టికి రావాలంటే విశ్వాసం ద్వారానే ప్రవేశించాలి. మొదటి సత్యం ఏంటి? మొదటి సత్యము దేవుని ప్రణాళిక. మన పునరుద్ధరణ తిరిగి మన ఏ విధంగా పునరుద్ధరింపబడ్డామని తెలుసుకోవాలి. రెండవ సత్యం ఏంటి? నూతన సృష్టికి రావాలంటే విశ్వాసం ద్వారానే ప్రవేశించాలి. అదే కదా రెండవ అంశం. ఏమని చెప్పుకున్నాం? విశ్వాసం ద్వారా నీతిమంతులుగా ఉండటయే నూతన సృష్టి యొక్క ద్వారము. ఇక చివరిగా మూడోది మా క్రీస్తునందు జీవితము నూతన సృష్టి యొక్క ఫలితము. చూడండి ఎంత చక్కటి అంశం. చివరిగా క్రీస్తునందు జీవితమే నూతన సృష్టి యొక్క ఫలితము. ఎప్పుడైతే క్రీస్తునందు జీవించే వారిగా ఉన్నామో, మా యేసుక్రీస్తు వారి యొక్క అడుగుజాడలో మనం నడిచిన వారిగా ఉన్నామో, అదే నూతన సృష్టి యొక్క ఫలితముగా నీకు గుర్తు చేస్తున్నాడు. అందుకే నూతన సృష్టి అనగా కేవలము మా భావోద్వేగ మార్పు కాదు, కానీ అది జీవన మార్పు. మన జీవితంలో మార్పు జరిగే క్రియగా ఉండాలి. ఉందా? ఏదో భావోద్వేగంగా ఈ 40 రోజులు నేను ఉపవాసం ఉంటున్నాను కనుక ఈ 40 రోజులు ఇదిగో నేను మారాను అని కనిపిస్తున్నారు కదా. 40 రోజుల తర్వాత 40 రోజుల తర్వాత ఏం చేస్తారు? ప్రేమరా, చాలా ప్రమాదకరమైన విధానం. చాలా సార్లు చెబుతారు కదా. మా ఊళ్ళో జరిగిన సంఘటన ఎప్పుడు చెబుతారు, మాకు అన్న అవుతారు వరుసకి 40 రోజులు ఉపవాసం ఉండాలని ఖచ్చితమైన ఉపవాసం చేశాడు. ఏది అంతకుముందు భయంకరమైన తాగుబోతు నిత్యం ఉదయం పగలు కూడా తాగేవాడు. 40 రోజులు ఉపవాస దీక్ష చేశాడు, చక్కగా చేశాడు. ఇక ఆ యొక్క ఈస్టర్ పండుగ వస్తుందని తెలుసుకున్నాడు. ఆ రాత్రి 12 గంటలకు, మరి 9 గంటలకు, 8 గంటలకు మొదలు పెట్టాడు. మొత్తం గుడ్ ఫ్రైడే అయిపోయింది అనుకున్నాడు.
ఇక మొదలుపెట్టి ఎంత తాగాడో ఎవరు తాగుతున్నాడో వారి భార్య పిల్లలు కూడా పట్టించుకోలేదు. అలా తాగి సొల్లిపోయి ఎక్కడో ఆ యొక్క మధ్య లేకుండా కూడా ఎక్కడో మంచం చట్ట పడిపోయి అంతే పడుకున్నాడు. ఈరోజు పండగకి వాళ్ళు గుడికి వెళ్ళారు. అంత చక్కగా పండగ అంత చేసుకొని తిరిగి గృహానికి వెళ్ళేసరికి ఆయన ఎక్కడున్నాడు ఎదుగుతూ వెళ్తే మూల ఎక్కడో చూశారు. చనిపోయి ఎప్పుడో ఎన్నో గంటలు తిరిగిపోయి మా చేతులు కాళ్ళు కూడా రాకుండా భయంకరమైన మరణాన్ని పొందుకున్నవాడు. ఒక్కసారి ప్రియ ద్వారా మీరు మార్పు చెందాలనే జీవితాన్ని మీరు ఖచ్చితంగా కోరుకున్నారు కనుక మంచిది. ఎందుకు 40 రోజులు మీరు మానధారణ స్వీకరిస్తున్నట్టే ఎందుకు ఒప్పుకుంటుంది? మన జీవితాన్ని కొద్దిగా మార్చుకుంటున్నారు. ఈ 40 రోజులైనా మీ జీవితాన్ని క్రమంలో పెట్టుకోవడానికి సిద్ధపడుతున్నారు. కాబట్టి తర్వాత రోజులు మా గొప్ప రోజులు అవి మర్చిపోతున్నారు. కాబట్టి 40 రోజులే ఉపవాసంగా ఉండి 40 రోజులే నేను పాత రోజు జీవితంతో మానివేసి కొత్త జీవితంగా జీవించి ఇక పాత రోజులు మళ్ళా మనం 40 రోజుల తర్వాత తెచ్చుకునే వారిగా జీవిస్తున్నామేమో ఒక్కసారి గమనించు. అదే క్రీస్తునందు జీవితము నూతన సృష్టి యొక్క ఫలితము. పాతవి గతించిపోవాలని రోజు ఖచ్చితంగా గుర్తు చేస్తున్నాడు. మా రోమ పత్రికలో చూడండి 6వ అధ్యాయంలో 4వ వచనాన్ని చదవండి. 6వ అధ్యాయము. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారై నడుచుకున్నట్లు మనం బాప్తిస్మం వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితేని. ప్రియ దేవులారా, నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు ఖచ్చితంగా బాప్తిస్మం ద్వారా మనం మరణంలో ఏ విధంగా పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడి మళ్ళా తిరిగి నూతన సృష్టిగా జీవింపజేసిన గొప్ప విధానం. కాబట్టి పాత అలవాట్లు పాప సంబంధాలు విడిచిపెట్టండి అని ఈరోజు నీకు గుర్తు చేస్తున్నాడు. మా పరిశుద్ధ జీవితాన్ని గర్వమని ఈరోజు నీకు గుర్తు చేస్తున్నాడు. అదే చివరిగా ఎఫ్సీ రాసిన పత్రిక ఒకసారి చూడండి. 4వ అధ్యాయము. ఎఫ్సీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 22 నుంచి చదవండి ఒకసారి. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోని ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడ్డ వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ఇది ఈ వాక్యం చాలా జాగ్రత్తగా ఈ రోజు ఈ ప్రాముఖ్యమైన మాట మీ హృదయంలో మళ్ళా చదువుకొని చాలా ఖచ్చితంగా ఉండాలి. అందుకనే ఈ 3వ సత్యం ఏంటనగా నూతన సృష్టి జీవితము ఆశతో పరిశుద్ధతతో నిండి ఉండాలని 3 సత్యాలుగా 3 అంశాల ద్వారా దేవుడిని గుర్తు చేశాడు కదా. కాబట్టి ఎప్పుడైనా దేవుని ప్రణాళిక యాదృచ్ఛికము కాదని మీరు గమనించుకోవాలి. ఇది అప్పుడప్పుడు అనుకొని చేసిన ప్రణాళిక కాదు. మా దేవుని ప్రణాళిక ఎంత గొప్పది. ఆయన మనలో పాప స్థితి నుండి పునరుద్ధరించి విశ్వాసము చేత నీతిమంతులుగా చేసి క్రీస్తునందు నూతన సృష్టిగా చేయుటకు నిర్ణయించిన దేవాది దేవుడే. అందుకనే యెషయా ద్వారా ముందుగానే ప్రవచించిన ఆ లేఖన భాగంలో నూతన ఆకాశమును నూతన భూమిని నేను సృష్టిస్తున్నాను. దానిలో మనందరం కూడా ఎలాగా నూతన జీవితాన్ని కలిగి ఉంటామో 25 వచనాల్లో కూడా యెషయా గ్రంథం 65వ అధ్యాయంలో 17 నుంచి 25 వచనాల్లో మనకు చెప్పాడు కదా. అది ఈరోజు మన ఆ యొక్క రోమా పత్రిక ద్వారా నీ గుర్తు చేస్తూ అబ్రహాం జీవితాన్ని గుర్తు చేస్తూ ఏ విధంగా మరి అబ్రహాం విశ్వాసం చేతనే నీతిమంతుడిగా నడిచిన క్రమంలో ఆయన నూతన జీవితాన్ని పొందుతున్న స్థితిని ఈరోజు మనం గుర్తు చేస్తున్నాడు. కాబట్టి ఈ 3 మాటలు 3 అంశాల ద్వారా దేవుని ప్రణాళికలో క్రీస్తునందు మనము నూతన సృష్టి అనే అంశం ద్వారా గుర్తు చేస్తున్నాడు. ఒకటేంటి? నూతన సృష్టి యొక్క వాగ్దానం. దాంట్లో సత్యం ఏంటి? మా మొదటి అంశంలో సత్యం చెప్పాను. ఏంటది? నూతన సృష్టి యొక్క వాగ్దానం ఏంటది? మళ్ళా తిరిగి దేవుని ప్రణాళిక ద్వారా మనందరం కూడా పునరుద్ధరించబడ్డాం. అది మొదటి సత్యం. ఆల్రెడీ పునరుద్ధరించబడ్డాం. ఇక పాప జీవితాన్ని తీసివేసి నూతన సృష్టిగా దేవుడి చేత పునరుద్ధరించబడ్డాం. రెండవ సత్యం, రెండవ అంశం ద్వారా రెండవ అంశం ఏంటి? విశ్వాసం ద్వారా నీతిమంతులుగా ఉంటాయే నూతన సృష్టి యొక్క ద్వారము. దానిలో సత్యం ఏంటి? నూతన సృష్టి కావాలంటే ఏం చేయాలి? మా విశ్వాసం ద్వారానే నీతిమంతులుగా ప్రవేశించే గొప్ప విధానం కదా. విశ్వాసం ద్వారానే ప్రవేశించే జీవితం మనకు. కాబట్టి 3వది క్రీస్తునందు జీవితము
నూతన సృష్టి యొక్క ఫలితమే. చూసారా, తీసుకున్న జీవితం కలిగి ఉండటమే నూతన సృష్టి యొక్క ఫలితం. అది సత్యమైంది. ఏ సత్యం? మూడో సత్యమైంది నూతన సృష్టి జీవితము ఆశతో పరిశుద్ధతతో నిండి ఉండాలి. అలాంటి పరిశుద్ధమైన జీవితాలతో ఉండటే మా దేవుని ప్రణాళిక ద్వారా నూతన సృష్టిగా దేవుడు మన కొరకు ఏర్పాటు చేసుకున్న గొప్ప సందర్భం. అలాగా ఆ నూతన జీవితంలో మన జీవితాలు రోజు ఎలా ఉన్నాయో పరిశీలింపజేసుకొని ఇప్పుడైనా కానీ మన పాత జీవితాన్ని తీసివేసుకుంటేనే ఈ 40 రోజుల ప్రణాళిక ధ్యానంలో నూతన జీవితాలతో మనందరం కూడా నూతన ఆకాశంలో నూతన భూమిలో ప్రవేశించబోతున్నాం. అక్కడ ఎంత సంతోషంగా ఉందో యెషయా ముందుగానే మనకు చెప్పారు. ఆ సంతోషాన్ని పొందుకునే బిడ్డలుగా ఉండాలని సిద్ధంగా ఉండబోతున్నారా? ఉంటారని తీర్మానం చేసుకోబోతున్నారా? నేను ఉంటానని ఖచ్చితంగా నిర్ణయం చేసుకోబోతున్నారా? ఈ విధంగా మీరు ప్రశ్న వేసుకొని ఖచ్చితంగా నేను ఉంటానని తీర్మానం చేసుకొని ఇప్పుడైనా కానీ పాప ప్రాయశ్చిత్తం చేత కన్నీరు చేత ఈ 40 రోజుల ప్రణాళికలో మీ పాపాలను ఒప్పుకొని పాప క్షమాపణ పొందుకొని మనందరం కూడా నిత్య జీవానికి వారసులుగా ఉండాలని కోరుతూ మీకు మీ కుటుంబాలకు సదాకాలం దేవుడు తోడైండును గాక. ఆమేన్. దహన బలి నీకు నా నిస్తము మరియు దైవ బలులు తిరిగినయా మాయే. యెహోవా దేవా తిరిగి నలిగినాయంటి హృదయాల శంభు చేయవు నికటాక్షంభుతో సియోనుకు నిపుడే నగరు తోడలో నీదు సేయుము. మహాగణుడా, మహాపరిశుద్ధుడా, మా మిక్కిలి ప్రియ పరలోకపు తండ్రి, మనకు గొప్ప సమయముగా తండ్రి ఆ వాక్యాన్ని మా హృదయంలో నాటింపజేసిన దేవాది దేవుడు. ఎందుకంటే దేవుని ప్రణాళిక యాదృచ్ఛికంగా చేసింది కాదు తండ్రి. అది ప్రారంభం మొదలుకొని ఆ నిత్య ప్రణాళికతో ఈ రోజు మనందరం కూడా ఆ క్రీస్తునందు నూతన సృష్టిగా చేయబోతున్నారని ముందుగానే శ్రమించిన లేఖన భాగాలు యెషయా ప్రవక్త ద్వారా 65వ అధ్యాయంలో 15 నుంచి 25 వచనాల్లో మాకు గుర్తు చేసి ఆ పాప జీవితాన్ని తీసివేసి నూతన జీవితాలను మాకు ఇచ్చిన దేవాది దేవుడు. అనగా మేము నూతన సృష్టిలో ఎలాగా జీవింప చేసిన దేవాది దేవుడు అని గుర్తు జీవితము నూతన సృష్టి యొక్క ఫలితము. అయ్యా మేమందరం కూడా క్రీస్తునందు జీవితాన్ని కొనసాగించుకునే వారిగా ఉంటేనే నూతన సృష్టి యొక్క ఫలితాన్ని మేము చూడబోతున్నాం. అది ఎలాగనగా పాపలు గతించిపోయే వారిగా ఉండి ఆయన ఏ విధంగా నూతన జీవితంతో యేసు క్రీస్తునందు అని గుర్తు చేస్తున్నారు. ఆ సత్యముగా మూడవ సత్యం ఏంటంటే అయ్యా నూతన సృష్టి జీవితము ఆశతో పరిశుద్ధతతో పరిశుద్ధమైన జీవితాలతో నూతన జీవితాలతో అయ్యా నూతన క్రియలతో ముందుకు సాగే బిడ్డలుగా ఉండాలి. పాత నూతన జీవితాన్ని తీసివేసుకొని జీవించాలని గుర్తు చేసి ఉన్నారు. పెద్ద వాక్యాన్ని ఫలింపు చేయండి. ఆ వాక్యాన్ని వెలుగుగా చేసుకున్న వెలుగు గృహాల్లో ఆపాదించుకునే బాధ్యత బిడ్డలు దయచేయండి. వచ్చిన వాళ్ళు రాని వాళ్ళు దాపి ఉన్నవారు గడివేస్తున్నవారు ఎవరు ప్రార్థిస్తున్నవారు చిన్న బిడ్డలు కుష్ఠరోగులు అనాథలు భాగ్యులు గర్భిణీలు సుఖం దయచేయండి. బాధితురాలు తల్లి బిడ్డలు క్షేమంగా ఉంచండి. పిల్లలు లేని వారికి పిల్లలు దయచేయండి. వివాహాలు కాని వారికి వివాహాలు చేయండి. గృహాలు లేని వారికి గృహాలు ఇవ్వండి. ఉద్యోగాలు ఉద్యోగాలు దయచేయండి. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ఆర్థికంగా సహాయం చేయండి. విధుల వ్యాఖ్యం చేస్తూ మీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆ కుటుంబాన్ని పోషణతో నడిపించే బాధ్యత మీ కృప ద్వారా నడిపించమని మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగే అనారోగ్యంతో బాధపడుతూ సంఘంలో గాని గ్రామంలో గాని హాస్పిటల్లో గాని ఎవరైతే ఉన్నారో యేసు నామములో గద్దించి మీ హస్తాలతో తాకి ముట్టి అయా స్వస్థపరచండి.
అలాగే కష్టమైన పనులు చేసుకునేవారు కష్టాన్ని తగ్గ ప్రజలతో క్షేమకరంగా లాభదాయకంగా నడిపించమని మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి అయినా వాహనాలు వెళ్ళే ప్రతి వారిని కూడా క్షేమకరంగా గృహం నడిపించండి. పాడి పశువులను పక్షాదులను పశువుల కాపరులను గొర్రెల కాపరులను దీవించి బలపరచండి. ఉద్యోగస్తులు రాకపోకలకు తోడుగా ఉండి ప్రమోషన్లతో నడిపించండి. అలాగే ఇతర దేశాలు ఇతర రాష్ట్రాలు ఉద్యోగాలు చేసే బిడ్డలు ఆయా చక్కగా ఉద్యోగాల్లో ఉండి ఎలాంటి ప్రమాదం జరగకుండా శోధన జరగకుండా ఆయా యుద్ధము ఆవరించి ఉండగా ఇతర దేశాల్లో ఉన్న బిడ్డలందరూ కూడా ఆయా సురక్షితమైన విధానంలో జీవింపచేసే బాధ్యతగా మీకు దయచేయండి. ఇతర రాష్ట్రాల్లో కూడా ఆయన చదువుకునే బిడ్డలకు కూడా మీ ప్రభుత్వం ద్వారా వారు మంచి గొప్ప జీవితాన్ని పొందుకునే బాధ్యతను దయచేయండి. ఆయన ఈ దేవదూతలకు ఎంచగా ఉంచండి. అలాగే తండ్రి ఆయన మరి కోచింగ్కి వెళ్ళిన వారు ఆయా ట్రైనింగ్కి వెళ్ళిన వీళ్ళందరూ కూడా దీవించి బలపరిచి మంచి ఉద్యోగాలు స్థిరపడే బాధ్యత బిడ్డలకు దయచేయండి. అయ్యా తండ్రి ఆయన మరి ఈ సమయంలో మేము ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో తండ్రి ఆయన మరి గొప్ప జీవితాన్ని పొందుకునే విధానాలలో ఆయా బిడ్డల చదువు ద్వారా గొప్ప స్థితికి ముందుకు సాగిపోతున్న విధానాలలో ఈ కాలం అంతా కూడా ఎగ్జామ్స్ కాలంగా ఉండగా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఇంట్లో జరుగుతున్నాయి తండ్రి. దాంట్లో విజయాలతో ముందుకు సాగింప చేయండి. రాకపోకల విత్తుడుగా ఉండి నడిపించండి. 10th క్లాస్ ఎగ్జామ్స్ కూడా రాబోతున్నాయి. దాంట్లో మంచి విజయాలతో నడిపించి ఎలాంటి శోధన రాని ఇక్కడ మీరు భద్రపరచుకోండి. అలాగే చిన్న బిడ్డలు సైతం కూడా ఎన్నో అన్ని తరగతుల వారు కూడా ఎగ్జామ్స్ సిద్ధపడుతున్నారు. ఆయా వారికి మంచి మార్కులతో విజయం సాధించుకునే బాధ్యత ప్రతి బిడ్డకు కూడా దయచేయండి. అలాగే ఆయన దేశ నాయకులు, ప్రపంచ నాయకులు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, గ్రామ నాయకులు ఆయా దేశాన్ని, ప్రపంచాన్ని, రాష్ట్రాన్ని, జిల్లాని, గ్రామాన్ని శాంతి సమాధానాలుగా నడిపించే బాధ్యతగా మీ పరిశుద్ధాత్మ శక్తిని వారిపై కుమ్మరించండి. మరి ఇక్కడ ఆయన ఈ సమయంలో మేము ప్రార్థిస్తున్నాం. మరి ఎంతో చక్కటి సమయం తండ్రి, ఈ గొప్ప సమయంలో మీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మా జీవితాలు ఎంతగా ఈ 40 రోజులు ఈ శిలువ ధ్యానాల ద్వారా నడిపించబడుతున్న గొప్ప విధానాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు. కాబట్టి నా యొక్క ప్రత్యుత్తరాలు చదివిన బిడ్డలు కానీ వాక్యాన్ని చదివిన బిడ్డలు కానీ మరి ఆయన ప్రార్థన చేసే బిడ్డలను దీవించి బలపరచండి. వాక్య ధ్యానంలో తండ్రి ఆయన వాక్యాన్ని గ్రహించి ఉండగా వాక్యానుసారంగా జీవింపజేసే బాధ్యత దయచేయండి. అలాగే తండ్రి ఆయన మరి సమయంలో పాస్టర్ గారు ఆదాము గారిపై ప్రార్థన చేస్తున్నాం. వారి కుటుంబాన్ని వారి పిల్లలను దీవించి బలపరచమని వేడుకు ప్రార్థన చేస్తున్నాం. మరి తండ్రి ఆయన మా సంఘాన్ని తెలియని గారిని, సంఘ పెద్దలను, కుల పెద్దలను, పిసిసి వారిని సలవాన్ని కూడా దీవించి సంఘాన్ని ఐకమత్యంగా నడిపించే బాధ్యత కూడా మీకు దయచేసి సంఘాన్ని అభివృద్ధి చేసే విధానంలో కూడా మీ పరిశుద్ధాత్మ శక్తిని వారిపై కుమ్మరించండి. నూతన దేవాలయ నిర్మాణ విషయంలో కూడా ఎంతగా వెనక్కిపోయిందో, ఎంతగా అపవాది బలహీనపరిచిందో అంతకన్నా శక్తిమంతులుగా ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా లేని దేవాలయాన్ని నిర్మించుకునే విధంగా ఈ పరిశుద్ధాత్మ శక్తిని వారిపై కుమ్మరించమని మరి ఇదిగో తండ్రి ఆయన ఈ గొప్ప సమయంలో మానధారణ స్వీకరించే బిడ్డలు అంత దీవెనగా 40 రోజుల ద్వారా మా జీవితాన్ని మార్చుకోవాలని చక్కటి ఉపవాస దీక్షతో ముందుకు సాగుతూ ఉన్నారు. 40 రోజులే కాదు, 40 రోజులు అవభజనాలు, తర్వాత అన్ని రోజులు కూడా అదే పరిశుద్ధత, అదే నీతివంతమైన జీవితంతో నడవడానికి కూడా మీ పరిశుద్ధాత్మ శక్తిని వారిపై కుమ్మరించండి. మరి ఏ శోధన రానికుండా ఇంకొక దీక్ష ఏంటనగా ఈ 40 రోజులు ఒక్క రోజు మానుకోకుండా దేవుని సన్నిధి రావడమే గొప్ప దీక్ష. ఎవరు కూడా మానుకోకుండా ఈ 40 రోజుల ప్రణాళికలో ముందుకు సాగే బాధ్యత కూడా దయచేయమని, మళ్ళా తిరిగి వెళ్తుండగా క్షేమకరంగా గృహం నడిపించమని, మా సంఘం చుట్టూ గ్రామం చుట్టూ కూడా మీ దేవదూతల కంచెగా ఉంచమని నీ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చును భూమి యందు నెరవేరును గాక. మందురాహారం నేడు మాకు దయచేయము. మహిళా అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించుము. శోధము తెక్కాదుషును తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవయ్యున్నవి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమ, మన తండ్రి అయిన దేవుని కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఈ 40 రోజుల శ్రమకాల ధ్యానాలలో 12వ రోజు దేవుని ప్రణాళిక క్రీస్తునందు నూతన సృష్టిగా చేసిన గొప్ప అంశముతో ఈ రోజు ఆ వాక్యాన్ని తెలుసుకొని నూతన సృష్టిగా మనందరూ కూడా జీవింపచేసే శక్తిమంతులుగా మాకు అనుగ్రహింపజేసిన దేవుడు కాబట్టి ఆ నూతన సృష్టిగా జీవింపచేసుకునే మా జీవితాలు నూతనంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, నీతిమంతులుగా ఉండాలి.
ఇప్పుడైనా తెలుసుకొని మారు మనసుతో ఆ నూతన జీవితాన్ని పొందుకునే బాధ్యతగా విన్న వాక్యాన్ని బట్టి పిల్లలను రాని వారికి, సంఘానికి, గ్రామానికి, రాష్ట్రానికి, దేశానికి, ప్రపంచంలో ప్రతి బిడ్డలకును సదాకాలము తోడైనను గాక. ఆమేన్. కట కట పాప సంకటము పాపుట కింద పటువాదనుంది నామా. ఎటువంటిది ప్రేమ, ఎటువంటిది శాంతమిందులవ నింతు స్వామి. ఎటువంటిది ప్రేమ, ఎటువంటిది శాంత మితులవ నింతు స్వామి. ఏ పాప మెరుగని యో పావన కోటి పాపవి మోచకుండా నా పావి దైవమా, నా పాపములకుర ఈ పాటలు నొందినావా. ఆమేన్. ఏమన్నారండి? అమ్మ